సో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే, అదే హాట్ టాపిక్. సో ప్రస్తుతం మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థాన్ నారాయణపూర్ మండలంలో సో ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి 98వ బూత్ మరి సూరపల్లి శివాజీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు మరి ప్రచారం చేస్తూ స్వేద తీరుతున్నారు తన అనుచరులతోటి. ప్రచారం ఎలా ఉంది? గతంలో మరి ఇప్పుడున్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పార్టీ మారారు, చెయ్యి పోయింది, కమలం వచ్చింది. సో ఎలా ఉందో వాళ్ళ యొక్క మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. చాలా బాగుంది. గతం కంటే కూడా 10 రెట్లుగా మనకు జనంలో స్పందన కనబడుతుంది. ఇక ఎందుకు ఇంత మంచి మూమెంట్ వచ్చిందంటే మునుగోడు నియోజకవర్గం 294 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఉమ్మడిలా ఎవ్వరు కూడా గుర్తించారు. హైదరాబాద్కి కూతబెట్టు దూరంలో ఉంటుంది. అంటే మామూలుగా మనోళ్ళు వెనకడగా కూతేస్తే గట్టిగా 2 కిలోమీటర్లు వినబడేది అనమాట. అట్లా ఉండే అంత దగ్గరలో ఉన్నటువంటి ఈ మునుగోడు నియోజకవర్గానికి మరి 70 ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన ఏదైతే పార్టీలు ఉన్నాయో ఇంతవరకు కూడా ఇక్కడ రైతాంగాన్ని అనుసరించి కానీ మిగతా వనరులు కానీ ఎట్లాంటి తీసుకురాలేకపోయారు. ఒక్క నీటి కాలువ తేలేదండి 70 ఏళ్ళల్లో. ఈరోజు మన రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చి 3.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. వాస్తవానికి 3.5 సంవత్సరాలలో మరి సరే వారి వంతు ప్రయత్నం చేసినారు, సరే కాలేదు. యాంటీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి కాలేదు. సరే మనం అట్లా చూసుకున్నా కానీ తెలంగాణ వ్యాప్తంగా నాడు ఉద్యమం చేసి తెచ్చినటువంటి తెలంగాణలో ఇవాళ ఎవరు వెళ్తున్నారు మీకు తెలియదా అండి? ప్రత్యేకంగా ఓటర్లకు కూడా అవగాహన ఉన్నది. అందుకే మేము తిరుగుతున్న క్రమంలో వాళ్ళందరూ కూడా ఎనలేని రెస్పాన్స్. మాకు రాజగోపాల్ రెడ్డి గారికి వన్ సైడ్గా వేసేస్తాం ఓట్లు, మీరు చెప్పనవసరం లేదని కూడా కొంతమంది అంటారు. తిరిగినందుకు మేము పోయినందుకు సంతోషపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు 9వ సంవత్సరం పూర్తి అవుతున్నది. ఇంకో వచ్చే సంవత్సరం కూడా ఈ టైంకి మళ్ళీ ఎన్నికలు ఉండవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆయన డిజాల్వ్ చేసిన సమయం కూడా ఇదే. కాబట్టి ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ రాజీనామాతోటి ఏవత్ మునుగోడే ఒక్కటే కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చూస్తున్నారు. దేశం మొత్తం మునుగోడు హాట్ టాపిక్. దీనికి రాజగోపాల్ రెడ్డి గారిని మనం అందరం కూడా అభినందించవచ్చు. ఎందుకంటే మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. సో ఇప్పటివరకు ఎంపీఏ గెలిచిండు, మళ్ళీ ఓడిపోయిండు, ఎమ్మెల్సీ గెలిచిండు, వాళ్ళ మిస్సెస్ ఓడిపోయింది, ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ అదే పద్ధతి తప్పదని ప్రభుత్వం వాళ్ళు అంటారుగా. వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడైనా కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని చెప్పి ఏదైనా మంచి పని చేసేటోళ్ళని విమర్శిస్తారు తప్ప చెడు పనులు చేస్తున్న వాళ్ళని ఇప్పుడు ఎలా నిన్న దిశ అనేది నడిచింది ఇక్కడ మన నారాయణపురంలో. మరి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే తీరా నారాయణపూర్ ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ యొక్క పార్టీకి చెందిన ఎంపీపీ సమస్య వస్తుందనే ఉద్దేశంతో లాస్ట్ మూమెంట్లో మా ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడకుండా లొల్లిపెట్టారు. భూ కబ్జాదారులు ఇక్కడ 1100 ఎకరాలు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి హంగర్ స్థలాన్ని కబ్జా చేసిరు. ఆ అంశం ఏడతెర మీదకి వస్తుందని చెప్పి దబ్బున వాళ్ళు ఏం చేశారంటే లొల్లి పెట్టేసి దాన్ని ఆఫ్ చేయించారు. అట్లనే రాచకొండ అంశం వస్తుందని రాచకొండల 100,000 ఎకరాల భూములను ఏది డబల్ రిజిస్ట్రేషన్లతోటి వీళ్ళు అక్రమంగా ఏవైతే ఈ విషయాలు వస్తే మరి వారి యొక్క బండారం అంతా బయటపడదని చెప్పి మా మీద అటాక్ చేయడం జరిగింది. అయినా మేము మా కార్యకర్తలు బలంగా ఉన్నారు కాబట్టి తిప్పికొట్టడం జరిగింది. మరి అది అంశం వాళ్ళకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మరి పోటీ చేస్తారు కదా. మేము ఈ పనులు చేసినా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ ప్రజల కోసం ఇది చేసినామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు తండాలలో పోటు భూముల సమస్య ఉంది, అది ఎవరు కారణం? వీళ్ళే. పొరంబోకు భూముల సమస్య ఉంది, మరి గతంలో ఎన్ని ఉండే ఇప్పుడు ఉండే. ఇది అయిపోయినాక కూడా మీ టీవీ ద్వారా వెరిఫికేషన్ చేయండి. మీ బూత్లో ఎట్లుంది పరిస్థితి? మా బూత్లో చాలా బాగుంది. మెజార్టీ కంపల్సరీ వస్తుంది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది, మా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బూత్లో పటిష్టంగా ఉన్నాం, దాంతోపాటు ప్రజలు పటిష్టంగా ఉన్నారు. మేము ఎంతసేపు ప్రచారం చేస్తానికి ఓటు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మేమంటే ప్రచారానికి మా ఓవర్ పార్టీకి వాళ్ళు తిరుగుతారు కానీ మా పార్టీగా మేము ప్రతి ఇల్లుని సందర్శిస్తున్నాం. సందర్శించే క్రమంలో మంచి స్పందన వస్తుంది.